హలో అండి, ఇప్పుడు మనం సప్పిడి పప్పు వండబోతున్నాం. అందుకని ఒక గ్లాసు కందిపప్పు అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఈ కందిపప్పుని 2-3 సార్లు నీట్గా కడుక్కోవాలి. ఇదిగోండి, ఇప్పుడు నీళ్లు పట్టుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇదిగోండి, 2-3 సార్లు ఇలా శుభ్రంగా కడిగేసుకున్నాం. ఇప్పుడు కొన్ని నీళ్లు పోసుకుందాం. కొన్ని నీళ్ళు పోసుకొని ఇక స్టవ్ మీద పెట్టేయటమే. ఇదిగోండి, ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేద్దాం. మనం ఇంకా స్విచ్ ఆన్ చేసి, ఇక ఎలక్ట్రిక్ స్టవ్ కాబట్టి మనది. సో ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఇలాగ వాటర్ పోసేసి కొంచెం మరగనిచ్చాల. ఇక్కడ చూసారు కదా, కందిపప్పు కొంచెం మరుగుతున్నాయి. ఇంక ఇంతే ఉంచుదాం. దీని మీద కొంచెం మూత పెట్టేద్దాం ఇప్పుడు. సో మూత పెట్టేసి కొంచెం ఇలా ఉంచితే అదే ఉడికేసిద్ది. ఇక ఇలా ఒక 15 మినిట్స్ వరకు ఇలా పెడదాం. మళ్ళీ తర్వాత తీసి మళ్ళీ కొంచెం తిప్పుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా తిప్పుకుందాం, కొంచెం సేపు ఇలాగా. సో అడుగంటకుండా ఉంటే ఇలా తిప్పుకుంటే. సో ఇప్పుడు తిప్పుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి మూత అయితే పెడదాం. ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం సేపు ఇంకొక 5 నిమిషాలు ఇలా ఉంచుదాం. కొంచెం మళ్ళీ తర్వాత తిప్పేద్దాం. ఇదిగోండి, చూసారు కదా, ఇప్పుడు ఉడికిపోయింది మనకు పప్పు అంతా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకోకపోతే బాగోదు సప్పిడి పప్పు అయినా. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, అందుకని కొంచెం ఇలా తిప్పేసుకుందాం. ఇప్పుడు ఇలా తిప్పుకుంటే సాల్ట్ మొత్తం దీనికి పట్టేసిద్ది అనమాట. ఇంక ఇప్పుడు అయిపోగానే దీన్ని తీసుకెళ్ళి ఇక మిక్సీలో వేసేద్దాం. ఇదిగోండి, ఇప్పుడు తీసేసి దీంట్లోకి ఇలా మిక్సీలోకి వేసేసుకున్నాం. ఇదిగోండి, మిక్సీలో పెట్టేసుకున్నాం. ఇంకా మూత పెట్టేసి మిక్సీకి ఇంకా మిక్సీ వేయటమే మనం. మరి అయితే మిక్సీ వేసేటప్పుడు మరి ఈ సౌండ్ గుయ్యి అని వచ్చింది. సో అందుకనే మీకు ఇదంతా చూపించున్నాయి. ఇక ఇదిగోండి, మన పప్పు ఇలా వచ్చేసింది అనమాట. ఇంక దీంట్లో వేసేసుకొని ఇంకా కొంచెం ఫ్లేమ్ మీద పెట్టేసి కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ కొంచెం తిప్పుకుందాము. ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం దాంట్లో వేసేసుకొని మళ్ళీ తిప్పేసుకుంటే ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే సరిపోయింది. ఇంకా తినేయటమే. ఇదిగోండి, ఇలాగ వచ్చింది అనమాట. ఇప్పుడు దీన్ని ఫ్లేమ్ మీద పెట్టుకున్నామంటే కొంచెం ఏం లేదు, ఒక 5 మినిట్స్ అంతే. ఇలాగ తిప్పేసుకున్నామంటే ఇక పప్పు అయిపోయింది మనకి. ఇదిగోండి, కంప్లీట్ అయిపోయింది. ఇక వేసుకొని తింటామే. ఇక లాగిచ్చేద్దాం. ఇంకా ఇదిగోండి, పప్పు వేసుకున్నాం. ఇంకా అన్నం వేసుకొని తినేయటం లాగెత్తాం. ఇంకా ఇదిగోండి, ఇప్పుడు మనకి రైసు, దాని తర్వాత పప్పు, దీని తర్వాత ఇవి పచ్చడి 2-3 ఉన్నాయి. కానిచ్చేద్దాం. ఇక లాగిచ్చేద్దాం. ఉండండి. ఇక సరే ఉంటాను. తర్వాత వేరే దాంట్లో మళ్ళీ కలుద్దాం.